శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురా రండి. మా ఇంటి దగ్గర కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. రాములవారి గుడి దగ్గర ఉదయం తెల్లవారుజామున 5 గంటలకైతే పెళ్లి కొడుకుని చేశారు. ఆ టైంలో అయితే మేము వెళ్ళలేకపోయామన్నమాట. ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళే టయానికి 9 అయితే అయ్యింది. అప్పుడు పెళ్లి కొడుకుని చేసేసిన తర్వాత రాములవారిని ఊరంతా ఊరేగించారు. ఊరేగించిన తర్వాత తీసుకొచ్చేసి మండపంపై అయితే కూర్చోబెట్టేశారు. తర్వాత పీటల మీద కూర్చున్న దంపతులు ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాయిద్యాలతో అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ అయితే చేస్తున్నారు. ఈ లోపల మళ్ళీ కొంత జనం అయితే వెళ్ళి అవిరేడి కుండలు అయితే తీసుకొచ్చారు వాయిద్యాలతో. తర్వాత తలంబరాల బియ్యం కూడా వాయిద్యాలతో అయితే తీసుకొచ్చారు. ఈ లోపల ఇక్కడైతే వినాయకుడి పూజ అయితే జరుగుతూ ఉంది. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత సీతారాముల వారి పాదాలు అయితే కడిగారు. అక్కడ ఉన్న దంపతులు ఇద్దరు, వాళ్ళిద్దరు కడిగేసిన తర్వాత ఇంకో 5 దంపతులతో అయితే పాదాలు అయితే కడిగించారు. అక్కడ మేమిద్దరం ఉండడం చేత అక్కడికి వెళ్ళి సీతారాముల వారి పాదాలు అయితే కడిగే అదృష్టం అయితే మాకు వచ్చిందనమాట. పాదాలు కడగటం పూర్తయిన తర్వాత కన్యాదానం అయితే చేశారండి. కన్యాదానం కూడా అయిపోయింది. తర్వాత జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు. జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత తాళి పూజ అయితే చేయించారు పంతులు గారు. అక్కడ తాళిబొట్టు సీతమ్మ అమ్మవారి మెడలో అయితే వేయించేశారు. అక్కడ ఉన్న కూర్చున్న దంపతుల చేత, ఆడవారి చేత అయితే వేయించేశారనమాట. తర్వాత అమ్మవారికి మెట్టెలు నల్లపూసలో కూడా వేయించారు. అమ్మవారి మెడలో అయితే వేయించేశారనమాట. పూర్వ రోజుల్లో సీతారాముల కళ్యాణం అంటే దేవుడు పెళ్ళి అవుతేనే కానీ ఏ ఇంట్లో కూడా మ్యారేజ్ అయితే చేసేవారు కాదంట. సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత దేవుడు పెళ్లి జరగాలి, అప్పుడు మన ఇంట్లో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి రూల్ అయితే ఉండేదంట. ఇప్పుడు అలా కాదు, ఏ టైంలో అయినా ముహూర్తాలు పెట్టి పెళ్లి అయితే చేసేస్తున్నారనమాట. మీరు కళ్యాణం రోజు కళ్యాణానికి చూడడానికి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. నిజంగా కళ్యాణం దగ్గరికి వెళ్ళి చూసినా సరే ఇంత క్లియర్గా అయితే కళ్యాణం అయితే చూడలేరు. ఈ వీడియోలో అయితే అంత క్లియర్గా తీసామని అనుకుంటున్నాం మేము. ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తున్నారా మీరు? అంటే తలంబ్రాల బియ్యం ఉన్నాయి కదా, అందులో అయితే ముత్యాలు అయితే కలిపారనమాట. ఆ ముత్యాలు బియ్యం దేవుడి మీద పడి అవి మన చేతిలోకి వస్తే అదృష్టంగా భావిస్తున్నారు. అందుకని చెప్పేసి అక్కడ చెంగులు పెట్టి చేతులు పెట్టి ఆ ముత్యం కోసం అయితే చిన్న యుద్ధం చేస్తున్నారు అక్కడ జనాలు. పీటల కూర్చున్న 2 దంపతులు తలంబ్రాలు అయితే పోసేశారు. తర్వాత మళ్ళీ ఒక 5 దంపతులను అయితే వచ్చి మళ్ళీ రాముల వారి మీద తలంబ్రాలు వేయమని చెప్పేసి అన్నారు. మళ్ళీ అందరూ 5 దంపతులు కూడా వచ్చి వేశారనమాట. తలంబ్రాలు పోయటం అయిపోయిన తర్వాత సీతారాముల వారి మెడలో కర్పూరం దండలు కూడా వేసేసి బ్రహ్మముడి వేయించేసి తర్వాత ప్రసాదం పెట్టించేశారు సీతారాముల వారికి. అక్కడ ఉన్న దంపతులతో పంతులు గారు అయితేనే. ఇక్కడ ఇలా కళ్యాణం జరుగుతూ ఉంది. పక్కన అయితే పానకం అది రెడీ చేసేసారనమాట. పానకం కూడా నైవేద్యంగా అయితే పెట్టించేసారనమాట. ఇక్కడతో సీతారాముల వారి కళ్యాణం అయితే పూర్తయిందండి. ఇప్పటి నుంచి 5వ రోజు అయితే సీతారాముల వారిని ఇద్దరిని ఊయల్లో అయితే వేస్తారు. 5వ రోజు అయితే మంగళవారం వచ్చిందని చెప్పేసి పంతులు గారు ఆదివారం నాడైతే ఊయల్లో వేయమని చెప్పేసి అయితే చెప్పారు. ఆ రోజు కూడా వీడియో తీస్తాను, వీలు కుదిరితే అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక్కడతో అయితే కళ్యాణం పూర్తిగా అయితే అయిపోయింది. పక్క వీధిలో ఇంకా వేరే కళ్యాణం అయితే ఉందన్నమాట. అక్కడైతే ఫుల్గా భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము భోజనాలు అయితే చేసాము. మా గుడి దగ్గర అయితే 10 రోజులు పోయిన తర్వాత అయితే భోజనాలు పెడతారనమాట. మా రామాలయం దగ్గర అయితే ఎలా జరిగిందండి కళ్యాణం. మీ రామాలయం దగ్గర కళ్యాణం ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము తీసిన కళ్యాణం వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్లో కామెడీ వీడియోలు అండ్ పూజా వీడియోలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.